కేడిసన్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఇది వచ్చేసి సంక్రాంతి రోజు, భోగి రోజు బ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేను 5:30కి లేసాను. ఇప్పుడే లేసి ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ పడుకున్నా. చాలా లేట్ అయిపోయింది. ఈరోజు పండుగ నేను ఎలా జరుపుకుంటాను ఏంటి అని చెప్పి కండిషన్గా బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి, ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది. సో నేనైతే పని స్టార్ట్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూస్తూనే ఉండండి, అసలు మిస్ అవ్వద్దు. వీడియోలోకి వెళ్ళిపోతాం. చూసారు కదా మా పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారు. అందుకే నేనైతే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి వీడియోస్ చేయను. ఇప్పుడైతే మార్నింగ్ 6:30 అట్లా అవుతుంది. మా బాబు ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చారు. డైలీ నైట్ డ్యూటీ ఉంటుంది, మళ్ళీ 8 కల్లా వెళ్ళిపోతారు. సో అందుకే ఫస్ట్ మా బాబుని పంపించిన తర్వాత నేను పని స్టార్ట్ చేస్తాను. లేదంటే ఆ షూతో ఇల్లంతా తిరుగుతాడు. అసలు నేను తూడ్చిన ప్రయోజనం ఏది ఉండదు. నాకు అసలు మంచిగా అనిపించదు. అందుకే ఖచ్చితంగా మా బాబు వెళ్ళిన తర్వాత ఈ ఊడవడం తోడవడం లాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాను. చూసారా, రోజైతే ఎండ కోసం వెయిట్ చేస్తాము, వస్తే బాగుండు ఎప్పుడు వస్తుందా ఏంటి అని. ఈ రోజు ఏంటో పొద్దుగాలనే వచ్చేసి అది కూడా మంచిదేలేండి. ఈ ఎండకైతే మంచిగా పని చేసుకోవాలనిపిస్తుంది. అదే మంచు కురుస్తున్నట్టుంటే అస్సలు పని చేయాలనిపించదు. మా పిల్లలైతే లేచారు, కానీ లేవగానే కొంచెం ఇబ్బంది పెట్టారు. టీవీ పెడితే చూస్తారనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా చలేస్తుంది కదా లేవాలంటే. ఇక వాళ్ళు లేవక ముందుకే నేనైతే ఫాస్ట్గా ఇల్లు తుడిచాను అనుకోండి, పెద్ద పని అయిపోతుంది. పొద్దున పని చేయాలనుకున్నప్పుడే ఏదో ఒకటి అవుతుంది. ఇక కరెంటు పోతుంది అనమాట. అందుకే ఎందుకో ఈ చలికాలం వచ్చిందంటే అందరూ గ్లీజర్లు హీటర్లు వేస్తూ ఉంటారు కదా, ఈ టైంలో ఖచ్చితంగా కరెంటు తీసేస్తారు. సో ఆ కరెంటు పోకముందుకే నేను ఇల్లు తుడిచేయాలని చెప్పి ఫాస్ట్గా పని అయితే చేస్తున్నాను. అయితే మా బావకి మార్నింగ్ మ్యాగీ చేసి ఇచ్చేసాను. అయితే మ్యాగీ పిల్లలకి పెట్టొద్దని అనుకుంటున్నాను కదా, సో అందుకే ఇక పొద్దున్నే పూరీలు చేశాను అనమాట వాళ్ళ కోసం. ఇక మా చిన్నోడికి 2 పూరీలు చేసి ఇస్తే వాడైతే తింటున్నాడు. ఇక నేనైతే ఫాస్ట్గా ఇక్కడ ఇల్లు ఊడవడం అయిపోయింది, ఇల్లు అయితే తూడ్చేసి. సంక్రాంతి అంటేనే భలే అనిపిస్తుంది కదా, ముఖ్యంగా ముగ్గుల మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నాకు డిజైన్స్ బాగా వచ్చేటి, ఇప్పుడు అన్నీ మర్చిపోయాను. మాకేమో చుక్కల ముగ్గులు వేస్తుంది బాగా, నేనేమో డిజైన్స్ వేస్తాను. సో ఇక మా అమ్మ కలర్స్ తీసుకొస్తే నెక్స్ట్ డే అయితే మా అక్క పొద్దున్నే లేసి ముగ్గు అయితే వేసేస్తుంది. నన్ను అస్సలు ఏనిచ్చేది కాదు. మెయిన్గా ఇంట్లో అక్క చెల్లెళ్ళుంటే ఇదే బాధ కదా, నేనేస్తానని పెద్దోళ్ళే ముగ్గులన్నీ వేసేస్తుంటారు. చిన్నోళ్ళకి అస్సలు చాయిస్ కూడా ఇవ్వరు. అందుకే నేనేం చేసేదంటే మా ఇంటి పక్కన ఒక అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఇక వాళ్ళైతే నన్ను పొద్దున్నే పిలిచేటోళ్ళు ముగ్గేద్దురా అని చెప్పి. సో నేను వాళ్ళ ఇంటికాడ నా టాలెంట్ అంతా చూపించేదాన్ని, ముగ్గులు చాలా వేసేదాన్ని. ఏంటో అమ్మ వాళ్ళు కూడా ఫుల్ కలర్స్ తీసుకొచ్చేటోళ్ళు. ఇక నా ఇష్టం వచ్చినట్టుగా వేసి వెల్కమ్ 2020-25 అట్లా రాస్తారు కదా, సో అట్లా కూడా రాసి మంచి కలర్స్ వేసి నిదానంగా వచ్చేదాన్ని. ఇక వచ్చి మా ఇంటికి వచ్చిన తర్వాత బ్రష్ చేసుకొని పనేముంటుంది, పెద్దగా ఏది ఉండదు. అమ్మ అక్కే చేసేటోళ్ళు, నాకు అసలు పని అనేది ఉండేది కాదు. మాకు ఒక తొట్టి గ్యాంగ్ ఉండేది. ఇక మేమందరం కలిసి రేగ్గాలు తీసుకురావడానికి వెళ్ళేటోళ్ళం. ఎక్కడ పడితే అక్కడనే తిరిగేటోళ్ళం. అసలు చిన్నప్పుడు రేగ్గాలు, ఆవు పేడ, బంతిపూలు ఇలా అన్నీ తీసుకొచ్చేదాన్ని అనమాట. భలే ఉండేది, ఆ రోజులే వేరు. అసలు నేను చిన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో ఇప్పుడైతే అంత కరువైపోయింది. ఇక్కడ సంక్రాంతి అని ఏది ఉండదు, డైలీ డ్యూటీ ఉంటుంది. కనీసం డ్యూటీ లేకుండా ఆ రోజు హాలిడే ఇచ్చినా సరే ఇంట్లో చేసుకోవడానికైనా బాగుంటుంది. ఇక వాళ్ళు పరుగున డ్యూటీలకే వెళ్ళిపోతుంటే మనకు పండుగ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఎక్కడొస్తుంది కదా. ఎంతసేపు ఇక ఉండేది మేము ముగ్గురం, అంటే పిల్లలు, నేను. మా బావ ఎప్పుడు డ్యూటీకే వెళ్ళిపోతూ ఉంటాడు. అసలు తనకి రెస్ట్ అనేది లేదు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి డ్యూటీస్. అసలు నేను అనుకున్నాను ఇంట్లో ఏదైనా స్వీట్ ఐటమ్స్, అదేనండి గర్జలు అంటారు మా సైడ్, అవైనా చేద్దాం పండుగ రోజు అనుకున్నాను. కానీ అస్సలు వీలు కాలేదు, ఏమీ చేయలేదు. ఇక అందుకే పండుగ రోజు మూకుడైనా పెట్టాలి అని అంటారు కదా, అందుకోసమే పొద్దున్నే పూరీలు చేసి పిల్లలకైతే ఇచ్చాను. అంతకు మించిన ఇక నేనైతే ఏది చేయలేదు. చూస్తాను రేపైనా ఎల్లుండైనా ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేస్తాను. చేయొచ్చు, కానీ తినడానికి టైం లేనప్పుడు ఎవరు తింటారు చెప్పండి. మనస్తృప్తిగా వాళ్ళు తింటే ఏదైనా చేయాలనిపిస్తుంది. అసలు నైట్ టైంలో మా బావ అన్నమే తినట్లేదు, ఇంటి దగ్గర డ్యూటీకి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు. ఇక అందుకే ఏది చేయాలన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇక మన ఇల్లు తుడవడం అయితే అయిపోతుంది. ఇక ముందైతే మాకు ఆపోజిట్లో ఎవరూ లేరని చెప్పాను కదా, అలాగే మా కింది క్వార్టర్స్లో కూడా 2 బ్లాక్స్ ఖాళీగానే ఉన్నాయి. ఒకరేమో పోస్టింగ్ వచ్చి వెళ్ళిపోయారు, ఇంకొకరేమో ఇప్పుడు డెలివరీ అయింది తనకు పాప. సో ఇక 2 క్వార్టర్స్ ఖాళీగానే ఉండడం వల్ల నేను 4th ఫ్లోర్ అలాగే 3rd ఫ్లోర్ మొత్తం నేనే రోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. పని చేయడం ఈజీయే, కానీ కొంచెం పొద్దున్న లేస్తే పని ఈజీ అయిపోతుంది. అదే లేట్గా స్టార్ట్ చేసామనుకోండి అస్సలు పని అవ్వదు. నేనేంటంటే లేచిన తర్వాత ఇప్పుడే చేయొచ్చులే అని అనుకుంటాను. తీరా పని స్టార్ట్ చేసేసరికి అంతా పిల్లలతో ఆగమాగం చేస్తూ ఉంటారు. ఇంకా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతాను. అదేదో పొద్దున్నే లేచి చేసుకోవచ్చు కదా అని అనుకుంటే ఇప్పుడే ఏం చేస్తాంలే, ఇప్పుడే ఎందుకులే అని చెప్పి ఇదొక్కటే నాకు
మైనస్. అదే నేను పొద్దున చేసుకున్నాను అనుకోండి ఫుల్ టైం. అదే ఇంటి దగ్గర అనుకోండి 10 గంటలకల్లా అన్ని పనులు అయిపోతాయి. అన్నం, కూర, స్నానాలు ప్రతి ఒక్కటి. కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకంటే మధ్యాహ్నం అన్నం కూర వండేస్తాం కదా, సో ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పుడే వండితే చల్లగా అవుతుంది అని చెప్పి అట్లా అనుకుంటాం కదా. సో అదే పాయింట్ అనమాట. ఇక మా బావ అయితే అప్పుడు జనవరి 1కి కలర్స్ తీసుకొచ్చాడు. సో చాక్ పీస్ దొరకలేదనమాట. ఇక్కడ ముగ్గు ఎట్లాగా ఉండదు కదా, చాక్ పీస్ లేని మనం ముగ్గు ఎట్లా వేయగలుగుతాం. సో అప్పుడైతే వేయలేకపోయాను. సో అందుకే ఇప్పుడైతే ఈ కలర్స్ యూజ్ అవుతున్నాయి. మన సైడ్ ఉన్నట్టు లేవు కలర్స్. చెక్క పొట్టు ఉంటుంది కదా, దానికి కలర్స్ వేసి ఇలా అమ్ముతున్నారు. అసలు ఏంటో భలే కనిపించింది కొత్తగా. నేను పనంతా చేసుకొని రెడీ అయ్యేసరికి ఇంత టైం అయింది. నాకు అసలే శారీ కట్టుకోవడం రాదు. ఈ శారీ గంట సేపు కట్టాను అటు ఇటు చేసి. ఎట్లుందో ఏమో, ఎట్లనైనా ఉండని, ఇక లేట్ అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇయర్ రింగ్స్ అయితే నేను మీషోలో తీసుకున్నాను. నాకు 200 రూపీస్ పడింది. మీ అందరికీ తెలుసు ఈ నెక్ సెట్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. ఏంటక్క ఎప్పటికీ అవ్వేనా అని అనుకుంటారేమో, అంతే వృధాగా నేనైతే ఇలాంటి సెట్స్ కొనను. ఒకటి కొన్నానంటే అదే వాడతాను. అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట నాకు. ఇక్కడైతే పూజ స్టార్ట్ చేసేసాను. పూజ కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు ముగ్గేసి కలర్స్ ఇద్దామని చెప్పి ఇక వెళ్తున్నాను బయటికి. మా పిల్లలిద్దరూ టీవీ చూస్తున్నారు. ఇక వాళ్ళని డిస్టర్బ్ చేస్తే నేనేస్తా అని కొట్టుకుంటారని చెప్పి అసలు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. చెప్తే ఇక లేనిపోని తలకే నొప్పని. ఇక ఫస్ట్ అయితే పసుపు ఇలా గుమ్మానికి రాస్తున్నాను. గడప కూడా లేదండి, ఏం చేస్తాం ఇక అట్లనే ఇలా ఉత్తిగా ఉంటే ఎట్లా బాగుండదు కదా అని చెప్పి ఇట్లా పసుపు అయితే 2 గడపలకు రాశాను. ఇక ముగ్గు అయితే ఇది కొంచెం ఆరిన తర్వాతనే మనం చాక్ పీస్ తోటి వేస్తే నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ పసుపు అంటుతుందేమో అని చెప్పి కొంచెం ఆరనిచ్చాను. కలర్స్తోనైనా కూడా వేయొచ్చు అని చెప్పి. స్నానం చేయండిరా అంటే మా పిల్లలు అస్సలు లేవట్లేదు చలికి. సరే వీళ్ళతో పెట్టుకుంటే నా పని ఇలా లేదని చెప్పి నా పాటికి ఇక నేనైతే నా పని నేను చేసేసుకున్నాను. ఇక ఇంకొంచెం ఎండ వచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం పోద్దామని చెప్పి వదిలేశాను. నేను అనుకున్నాను సంక్రాంతికి హాలిడే ఉంటుందేమో, మా బావ నేను పిల్లలు అందరం కలిసి గుడికైనా వెళ్ళొద్దామని. సో మనం అనుకున్నవన్నీ జరగవు కదా, అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగలేదు. సో అందుకే ఇక ఏం చేస్తాం, ఏమీ చేయలేము కదా. అందుకే ఇక ఇంట్లో చిన్న పూజ చేసుకొని ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు అయితే నాకు ముగ్గులు వస్తాయి, రావని కాదు. చాలా లేట్ అయిపోయింది అని ఒకే ఉద్దేశంతో సింపుల్గా ఇదైతే వేసేసాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, సంక్రాంతికి మా సైడ్ జాతరలు జరుగుతాయి. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి సైకిల్ వేసుకొని ఆ జాతరకి అయితే వెళ్ళేది. అంటే మా అమ్మమ్మ వాళ్ళది జల్లి అని చెప్పాను కదా, జల్లి నుండి లింగగిరికి చాలా దగ్గర ఉంటుంది. సో సైకిల్స్ మీద వెళ్ళి అన్ని ఐటమ్స్ కొనుక్కోకపోయినా సరే అట్లా మా అమ్మమ్మ పైసలు ఇస్తే అన్నీ కొనుక్కొని అట్లా చూసి అయితే వచ్చేటోళ్ళం. అప్పట్లో ఆ ఎంజాయ్మెంటే వేరుండేది కదా. ఇక మా పిల్లలు అయితే లేచి చూడండి ముగ్గు అన్నీ చూస్తున్నారనమాట. వాళ్ళకి భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఎంతైనా పల్లెటూరులో ఉంటే ఆనందమే వేరు కదా. ఫ్రూట్సే పెట్టాను, ప్రస్తుతంగా ఏమీ పెట్టలేకపోయాను. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఏమీ లేవన్నమాట ఇంట్లో. సేమియా చేద్దాం అనుకున్నా కానీ సేమియా నిండుకుంది. సో అందుకోసమే ఏం చేయాలి అని ఆలోచిస్తే లెమన్ రైస్ అయినా చేసి పెడదాం అని ఒక ఆలోచన వచ్చింది. సో అందుకే అన్నం అయితే వండేసాను అనమాట పొద్దున్నే. ఇక లెమన్ రైస్ చేసి దేవుడికి పెట్టి మేము తినేస్తాము. కిందికి వెళ్ళి కొన్ని బంతిపూలు తీసుకొచ్చాను. సో బంతిపూలు వేసి కొంచెం అట్లా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా అని చెప్పి బంతిపూలు అయితే వేస్తున్నాను. గొబ్బెమ్మలు ఉంటే బాగుండు కానీ ఇక్కడెక్కడ దొరుకుతాయి కదా. సో అందుకే ఇక బంతిపూలు వేసాను. ఇంకా ధాన్యాలు వేస్తారు కదా, నవధాన్యాలని, అవైతే ఏమీ లేవు. బియ్యం వేయొచ్చో వేయొద్దో నాకు తెలియదు, అందుకే వేయలేదు ఇంకా. ఇక నేనైతే స్ట్రైట్గా కిచెన్లోకి వెళ్ళి లెమన్ రైస్ అయితే చేస్తున్నాను. మాకు పెళ్ళైన కొత్తలో పెళ్ళైన సంవత్సరమే అనమాట. ఆ సంవత్సరం నేను చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను. అదేనండి చెప్పాను కదా లింగగిరిలో ఉంటుందని ఫేమస్ టెంపుల్. సో అక్కడికి వెళ్ళానమాట. అది కూడా గుట్ట మీద ఉంటుంది. సో ఇక నేను మా బావ వెళ్ళాము. అప్పుడైతే నేను ఒకటే మనసులో కోరుకున్నాను, దేవుడా, అదే అంటారు కదా పిల్లల కోసం, ఎందుకో నాకు అలా అనిపించింది ఇక. సో ఈ నెల ఇటే నేను కన్సీవ్ అయితే దేవుడా నీ దగ్గరికి వస్తాను అని మొక్కుకున్నాను. కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. అసలు నేను మొక్కుకోవడమో లేదంటే దేవుడే అలా అనిపించాడో నాకు తెలియదు, కానీ నిజంగా ఆ నెల అటే పోయింది. అదేనండి మా రిత్విక్ గాడు, నేను కన్సీవ్ అయ్యానమాట. మా రిత్విక్ గాడు కడుపులో వచ్చేసాడు. సో నాకు అదే నమ్మకం అనమాట. జస్ట్ నేను అలా మొక్కుకున్నానో లేదో నాకు ఇంతగా చూయించాడు దేవుడు అని అంత నమ్మకం ఉంటుంది. కానీ మా రిత్విక్ గాడు పుట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, అదేనండి 5 years కంప్లీట్ అయ్యాయి. ఇప్పటి వరకు నేను ఆ టెంపుల్కి వెళ్ళిందే లేదు, ఆ టైం కూడా రాలేదు. మరి ఎప్పుడు కలిసి వస్తుందో చూడాలి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం నేను సంక్రాంతికి ఇంటి దగ్గర ఉంటే పక్కా నేనైతే ఆ చెన్నకేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది మన సబ్స్క్రైబర్స్ లింగగిరి వాళ్ళు ఉన్నారు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరు ఆ గుడికి వెళ్ళారా, వెళ్తే కనుక తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు. అలాగే ఇక మా పిల్లలైతే టీవీ చూస్తున్నారు. మళ్ళీ ఇక వాళ్ళకి స్నానం చేయించాలి. ఫస్ట్ అయితే ఇక ఈ పులిహోర చేసి పక్కన పెట్టి వాళ్ళకి స్నానం చేయించేస్తాను.
మెయిన్గా స్నానం చేయించాలంటే నా తల ప్రాణం తోకకొస్తుంది. వాళ్ళకేమో ఫుల్ చలేస్తుంది అనమాట. పెద్దోళ్ళకి మనకే అసలు ఈ చలికి లేవాలనిపించట్లేదు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి పొద్దున్నే వాళ్ళని వదిలేశానమాట. ఇక వాళ్ళకైతే స్నానం చేయించి దేవుడి దగ్గర మొక్కించేసిన తర్వాత ఇక వాళ్ళకైతే లెమన్ రైస్ పెడతాను. సో ఈ ఒక పక్క ఇది చేస్తూనే ఒక పక్క అటు పని కానిస్తున్నానమాట. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ నా తరపున, నా కుటుంబం తరపున ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి అండి. ఇలాంటి పండుగలు మీరు మరెన్నో హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక పక్క నేను వంట చేస్తున్నాను కదా, మా చిన్నోడు వచ్చి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. నిజంగా ఈ పిల్లలతో చాలా కష్టం అయిపోతుంది నాకు. ఇంట్లో పనులు, వీడియోస్, అసలు ఒక్కొక్కసారి అయితే తల బాగా నొస్తుందనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. ఎలా తీస్తున్నావు అక్క వీడియోస్ ఇద్దరు పిల్లలతో అని అంటారు కదా. నిజంగా చాలా కష్టం అండి. ఏముందులో వీడియోస్ తీయడమే కదా, ఏమి పెద్ద పని అనుకుంటారు కానీ అది పెద్ద టార్చర్. అసలు అది ఎవరికి చెప్పినా కూడా అర్థం కాదు. చూడడానికి ఈజీగానే ఉంటుంది కానీ చాలా కష్టం. వీడియో మరి లెంతీగా అయిపోయింది కదా. ఓకే మరి ఉంటాను. ఇక దేవుడికైతే ప్రసాదం పెట్టేసి ఆ తర్వాత మేము తినేస్తాం. ఇదే అండి చిన్న బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ఓపికగా లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.